రైట్. దేవునికి వందనాలు. కూడి వచ్చిన మీకు అందరికి కూడా ప్రభు పెరట వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుడు మరి పునరుద్ధానం దినాన్ని, మరి విశ్రాంతి దినాన్ని మనము ఎంతో మరి ఆశ్రయించాలి. 6 రోజులు కష్టపడి 7వ రోజులు దేవుని మందిరంలో వచ్చి దేవుని స్తుతించాలి. ఆదివారమే మనము మరి నిర్లక్ష్యం చేస్తే అది దేవుని చిత్తం కాదు. హల్లెలూయా. ఒకసారి మనం దేవుని వాక్యాన్ని మనము కొద్దిసేపు మనం ధ్యానించుకుందాం. దేవుని వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం. ఒకసారి దేవుని వాక్యాన్ని మనం ఒకసారి ధ్యానించుకుందాం. దేవుని వాక్యం మనం కొద్దిసేపు నేర్చుకుండాలి. దేవుడు మంచి దేవుడు, దేవుడు గొప్ప దేవుడు, శక్తిమంతుడు. ఆ దేవుని వాక్యాన్ని మనం ఒకసారి నేర్చుకుందాం. దేవుని వాక్యము సెలవిస్తుంది. మరి చక్కటి మాటలు మనము నేర్చుకుందాం. అలాగే దేవుని వాక్యం మనం ఒకసారి చూద్దాం. దేవుని వాక్యాన్ని మనం ఒకసారి చూద్దాం. రెండో కొరింథీయుల పత్రిక 12వ అధ్యాయము 12వ వచనం ఒకసారి మనం చూద్దాం. దేవుని బిడ్డలారా, రెండో కొరింథీయుల పత్రిక 12వ అధ్యాయము 12వ వచనం ఒకసారి మనం చూద్దాం. నేను చదువుతాను, మీరు శ్రద్ధగా వినుడి. మరి పౌలు రాసినట్టు మరి 2వ కొరింథీయుల పత్రిక, మరి కొరింథీయుల సంఘాన్ని ఆయన రాస్తూ చెప్తూ ఉన్నాడు. సూచక్రియలను, అద్భుతాలను, మహాకార్యములను చేయుట వల్ల అపొస్తలుని ఒక్క సింహములు పూర్ణమైన ఓర్మితో మీ మధ్య నిజముగా కనపరచబడేను. నేను మీకు బాగుగా ఉండక పోతి నన్ను విషయములో తప్ప మరి ఏ విషయంలో మీరెంత సంఘము కంటే ఎక్కువ గలవారైతిరి. నేను చెప్పిన ఈ అన్యాయమును క్షమించుడి. అయితే మరి దేవుని బిడ్డలు గమనించండి. దేవుడు మరి అలాగే దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, మనకు మొదటి మాట ఏంటంటే, కొరింథీయుల పత్రిక, కొరింథీయుల సంఘాన్ని ఏం చెప్తున్నాడంటే సూచక్రియలు. అందుకనే సూచక్రియలు అక్కడ దేవుడు చెప్తున్నాడు. సూచక్రియలు, అద్భుతాలు, మహత్కార్యాలు చేయుట వల్ల అపొస్తలుల ఒక్క చూడండి దేవుని బిడ్డారా. అందుకనే దేవుడు ఏం చెప్తున్నాడంటే, సూచక్రియలు మన జీవితాలు జరగాలంటే, అద్భుతాలు మన జీవితాలు జరగాలంటే, మహాకార్యాలు మన జీవితాలు జరగాలంటే మనం కూడా ఏం చేయాలంటే ఒక ఓర్పు కలిగి ఉండాలి. ఓర్పు కలిగి, ఒక సహనం కలిగి ఉండాలి. అందుకనే మరి అక్కడ ఏమన్నాడంటే, దేవుడు అక్కడ ఏమంటామంటే కింద మాట పూర్ణమైన ఓర్మితో మీ మధ్య నిజముగా కనపరుచుకుంటున్నాను. పౌలు ద్వారా దేవుడు ఎంతో అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాం. కానీ మనం కూడా ఒక పౌలులాగే మనం కూడా దేవుని కొరకు సాక్షిగా, దేవుని కొరకు మనం జీవిస్తే, దేవుని కొరకు నిలబడితే, దేవుని కొరకు మనము మరి నీతిగా, యథార్థంగా, పరిశుద్ధంగా, పవిత్రంగా
మనం జీవిస్తాసుకే దేవుడు మన జీవితాలు కూడా గొప్ప కార్యాలు జరిగిస్తారు. హల్లెలూయా. అందుకనే దేవుని బిడ్డారా, దేవుడు జరిగిస్తారు కాబట్టి మనం బాధ్యత దేవుణ్ణి మనము ఖచ్చితంగా మనం విశ్వసించాలి. మనం విశ్వసించుకుంటూ మాత్రమే దేవుడు మన జీవితాలు కార్యాలు జరిగించాడు. అందుకనే సూచక్రియలు మహత్కార్యాలు మనకు చాలా అవి దేవుడు మన పట్ల ఒక కృప ద్వారా దేవుడు మనకు జరిగించే కార్యాలు అన్నమాట. ఆ కార్యాలు మన పట్ల జరిగించవలెత్తే మన బాధ్యత విశ్వాసముతో మనము మందవాలి. హల్లెలూయా. అందుకే నీకు బాధ్యత యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ అధ్యాయం మొదటి వచనం, యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కరులెత్తి ఇట్టనెను, తండ్రి నా గడియ వచ్చి ఉన్నది, నేను కుమారుడు నిన్ను మహిమపరచునట్టు నీ కుమారుని మహిమపరచుము. నీవు నీ కుమారునికిచ్చిన అందరినీ ఆయన నిత్య జీవము అనుగ్రహించినట్టు సర్వ శరీరాల మీదను ఆయనకు అధికారం ఇచ్చి ఉన్నది. హల్లెలూయా. దేవుడికి బాధ్యతతో తెలుసా, మనము కొరింథీయుల పత్రికలో సూచక్రియలు సూచక్రియలు అద్భుతాలు మహాకార్యాలు జరగలితే మనం బాధ్యతలితే దేవునికి దగ్గరగా మందవా, దేవునికి ఇష్టలుగా మందవా, దేవుని చెప్పిన దేవుని మాట మనం ఖచ్చితంగా క్యాంజవాలి, దేవుని అర్థం తాకవాలి. కష్టం ఎత్తుకైనా బాధ ఎత్తుకైనా ఏ ఇబ్బంది ఎత్తుకైనా మనం ఓర్పుతో మనం సహనముతో మనము దేవుని కొరకు నిలబడితే దేవుడు మన కోసము నిలబడతాడు. అందుకని ఇక యోహాను సువార్త కూడా బాధ్యతతో తిరిగితే యేసు ప్రభు పరలోకాన్ని విడిచి భూమిలోకం వత్తస్కే ఆ తండ్రి అయిన దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు బాధ్యత యేసు ప్రభుని భూమి మీదలో వస్తారు. ఆ తండ్రి అయిన దేవుడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు, ఆ దేవుడు యేసు ప్రభుని భూమి మీదలో వత్తస్కే యేసు ప్రభు భూమి మీద వత్తస్కే బాధ్యతతో తిరిగితే యేసు ప్రభు ద్వారా కూడా దేవుడు గొప్ప కార్యాలు, ఆ పరిశుద్ధాత్మ దేవుడు గొప్ప కార్యాలు అద్భుత కార్యాలు జరిగించవలేదో దేవుడు బాధ్యత యేసు ప్రభుని భూమి మీదలో వస్తస్కే యేసు ప్రభు భూమి మీద చాలా మందికి కూటలుడికి కాడలుడికి కొండలూరుకి డొల్లెత్తరికి కూడా యేసు ప్రభు బాధ్యత బసకితో కాపాడుతారు. ఊడటి దేవుని పిల్లల అందుకనే సూచక్రియలు అద్భుతాలు మహాకార్యాలు మన జీవితాలు అదిరితే పౌలు జీవితంలో జరుగుతా మన జీవితాలు కూడా జరగవలే తిరిగితే మన కుటుంబాలు మనలో వ్యక్తిగతంలో మనం కూడా జరగవలే తిరిగితే దేవుడు సహాయంకి ఇవ్వలే తిరిగితే ఖచ్చితంగా మన బాధ్యత తిరిగితే యేసు ప్రభుని మనం దగ్గరగా ఉండాలి. యేసు ప్రభుని మనం దగ్గరగా బతికితే యేసు ప్రభుతో సావాస బతికితే దేవుడు గొప్ప కార్యము జరిగిస్తారు. అందుకని బాధ్యతమంతులు తిరిగితే అందుకని యేసు ప్రభు బాధ్యతమంతురు ఈరకెత్తమంతురు అంటే యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కరులెత్తి చూసి ఇట్ట నేను, తండ్రి నా గడియ వచ్చి ఉన్నది, యేసు ప్రభు భూమిలోకము మందనకు కానీ ఈ భూమి మీద మందన మన ప్రతి ఒక్క మానవ జాతి కూడా భూమి మీద మనల్ని భూమి మీద మనవాలి. కానీ యేసు ప్రభుని నమ్మి విశ్వాసకీసి మన గడియ వర్తస్కే మనల్ని కూడా ఒకనాడు ఒక రోజు మన టైం వర్తస్కే మన గడియ వర్తస్కే మనల్ని కూడా పరలోకము దాయవాలి. ఈ భూమి మరి ఈ మన భూమి మీద మన ముత్తే పిలాకిని గుళ్ళెత్తు గుడిచి మనకు దాని గడియ కూడా వాతించో దేవుడు తెలియపరచమంటారు. మనం బతికే వాళ్ళు మనం సిద్ధపడి మందవాలి, విశ్వాసంతో సిద్ధపడి మందవాలి, ప్రార్థనతో సిద్ధపడి మందవాలి.
నమ్మకంతో దేవుని నమ్మకంతో సిద్ధపడి మందవాలి. దేవుని నీతి మార్గంలో మనం అనుసరించవాలి. నీతి మార్గాన్ని అనుసరించి పాటిస్తే దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తూ దేవుని బిడ్డ. అందుకనే యేసు ప్రభు బాధ్యతమంతో ఎత్తితే చాలా మంది మనము ఇలా సేవకులు సువార్తకి ఎత్తితే వాక్యంకి ఎత్తితే కూడా కేజోర్ ఆ యేసు ప్రభు ಮಿಂತೆರಿಲ್ಲರ నాకు తెలియో నాచన్ డైరెక్ట్ వారే వాస్కెత్తవలేదో కొంతమంది వెర్రోల ఆలకెసోమంటారు వెర్రిగాను. కానీ దేవుని బిడ్డారా, యేసు ప్రభు దేవుడు వేస్తరితే మనవాళ్ళు ఊడాలి వాళ్ళు. దేవుని బిడ్డలు గమనించండి. అందుకని యేసు ప్రభు ఒక వ్యక్తి ద్వారా లేకపోతే దర్శనం ద్వారా కళ ద్వారా మనసు తిరుగుతారు. అందుకని ఈరోజు దేవుని వాక్యాన్ని ప్రకటించబడదుతా వేలైతే ఒక సేవకుడు ద్వారా సేవకుడు ఏర్పాటు కింద సేవకుడు ద్వారా దేవుడు నీతో నాతో తిరియముతారు. అందుకని బాధ్యతమంతో ఎత్తితే తండ్రి నువ్వు నాకు భూమి మీద నేను లో చిత్తి నిమ్కెత్తే కాం పరిపూర్ణంగా నన్ను కిత్తాను కీసు నా గడియ దగ్గర వస్త కాబట్టి నన్ను కూడా ఇదే బెగ వాసన బెగ పరలోకన వాసన నిజో తండ్రి అయిన దేవుని పరిశుద్ధాత్మ దేవుని మరి కెత్తమంతరు దేవుని బిడ్డారా. అందుకని ఈ రోజు కూడా ఈనాటి కూడా మనం కూడా బాధ్యతే నన్న మనకు భూమి మీద శాశ్వతం అయ్యో. కానీ మనం కూడా ఒకరోజు మనం కూడా ఈ భూమి మనం అన్ని లోందు వాడు మాత గోటుకోదడు ముత్తే పిలాకినంతా విడిచిదాయన రోజు మనకు దగ్గర వాసం ఇంతే బే రోజు వాటిని మనకు తెలియో. మనం సిద్ధపడి మందవా బతికమైన నమ్మకంగా పరిశుద్ధంగా నీతిగా భక్తిగా యథార్థంగా మనం జీవిస్తే మనం పరలోకము దాయగలుగుతారు, ఎత్తబడతారు. దేవుని బిడ్డరా గమనించండి. అందుకనే మొదటి మాట బాధ్యతే మనం నీతిగా యథార్థంగా పరిశుద్ధంగా పవిత్రంగా మత్తస్కే మన సూచక్రియాలు అద్భుతాలు మహాకార్యాలు మన ద్వారా దేవుడు జరిగిస్తాడు, మనల్ని వాడుకుంటాడు. దేవుడు మన ద్వారా జరిగిస్తూ మనల్ని వాడుకుంటాడు, మనకు సహాయం కీతాడు. మన ప్రార్థన వల్ల మనం ఆశీర్వాదాలు పొందుతాం. మన ప్రార్థన వల్ల అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి. మన ప్రార్థన వల్ల ఇతరులు స్వస్థత పొందుతారు. మన ప్రార్థన వల్ల ఇతరులు ఆశీర్వాదం పొందుతారు. దేవుని బిడ్డరా గమనించండి. అందుకనే ఇక వాక్యత్వంతో తిరిగితే దేవుడు అనే మన అధికారాన్ని ఇష్టమింటారు. అది వాక్యత్వంతో తెలుసా? అధికారాన్ని ఇష్టమింటారు. అధికారాన్ని ఇష్టమింటారండి. అందుకనే బాధ్యతమంతో తిరిగి నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్టు నీ కుమారుని మహిమపరచుము. నీవు కుమారునికి ఇచ్చిన వారందరూ ఆయన నిత్య జీవము అనుగరించినట్టు సర్వ శరీరాలకు మీద ఆయన నాకు అధికారం ఇచ్చి ఉన్నాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా గమనించండి. దేవుడు మనకు సర్వాధికారం ఇచ్చి ఉన్నాడు. అధికారం వాడుకోవాలి. యేసు ప్రభుకి అధికారం ఉంది. అధికారం పోసి భూమి మీద వస్తారు. ఈరోజు యేసు ప్రభు నమ్ముతో ప్రతి విశ్వాసికి కూడా అధికారం నింతే. అధికారం దేవుడు ఇస్తారు, విశ్వాసం ఇస్తారు, ప్రార్థన జీవితం దేవుడు ఇస్తారు. దేవుని బిడ్డారా గమనించండి. అందుకనే దేవుడు మన పట్ల గొప్ప కార్యం జరుగుతుంది. అందుకని మనం బతుకుని దేవుడు వాళ్ళ మీద అధికారం ఇస్తాం తెలుసా? ఈ విశ్వాసం ద్వారా, ప్రార్థన జీవితం ద్వారా, అదే రీతిగా నమ్మకత్వం ద్వారా మనకి నిత్య జీవము దొరకముంత దొరుకుతా నిత్య జీవం దొరుకుతా నిత్య జీవం మనకు దొరుకుతా అనమాట. అందుకే నీకు బాధ్యతమంతే నిత్య జీవము అనుగరించినట్టు ఎవరండి? దేవుని బిడ్డ. దేవుడు నీకు నిత్య జీవము అనుగరించా, దేవుడు నీకు నిత్య జీవము ఇచ్చా. దేవుని బిడ్డలు గమనించండి. ఈరోజు మనము అల్ప విశ్వాసులుగా, మరి వేషధారులుగా, తాగబోతులుగా, తిరగబోతులుగా మనం ఉండకుండా నేను దేవుని బిడ్డని, నేను దేవుని కుమార్తెని అని
మనము గుర్తెరిగి మనం ఏం చేయాలి తెలుసా? దేవుని కొరకు జీవించాలి, దేవుని కొరకు బ్రతకాలి. అందుకని దేవుని కొరకు మనం జీవించాలి. ప్రభువా, నువ్వు నా కొరకు పరలోకం నుంచి భూమిలోకం వచ్చావు, ఒక మానవుడిగా మానవ స్వరూపముగా ధరించి భూమిలోకం వస్తే. అందుకని నీకు వందనాలు ప్రభువా. నన్ను ఇలా మార్చు, నీ కోసం జీవించాలి, నీ కోసం బతకవాలి, నీ కోసం నిత్తవాలి ప్రభువా. నువ్వు నాకు సహాయం కీమించు. మనం ప్రార్థనకి తిరిగితే దేవుడు సహాయం కీతాడు, దేవుడు మనల్ని దీవించుతాడు, దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, దేవుడు మనల్ని బలపరుచుతాడు. హల్లెలూయా. అందుకనే దేవుడు మనకు చక్కగా దేవుడికి సోమిస్తారు. అందుకనే బాధ్యతమంతారు ఇతరుకే మన జీవితాలు గొప్ప కార్యాలు జరగాలి, అద్భుతాలు జరగాలి, ఆశ్చర్య కార్యాలు జరగాలి. దేవుడు మన జీవితాలు దేవుని కోసం మనము నిత్యస్కే దేవుడు మన జీవితాలు గొప్ప కార్యం జరిగిస్తారు. కానీ దేవుని కోసం నిత్తకపోతే, దేవుని కోసం నమ్మకంగా నిలబడకపోతే దేవుడు మన జీవితాలు గొప్ప కార్యము జరిగించాడు. అందుకని దేవుడు బాధ్యత ఈ మాట చెప్పి ఆకాశం వైపు కనులెత్తి చూస్తున్నాం. వీరందరూ నిత్య జీవం మనల్ని అంట నిత్య జీవం పొందుకుండవా? నిత్య జీవం కోసం దేవుడు కరుణిస్తాడు, పరలోకం దానికి దేవుడు కరుణిస్తాడు. పరలోక రాజ్యాన్ని వారసులుగా ఇవ్వాలని నీకు నాకు దేవుడు కరుణిస్తాడు. దేవుని బిడ్డలు గమనించాడు. హల్లెలూయా, దాని స్తోత్రం. దేవుని బిడ్డలు గమనించండి, మనము దేవుని కోసం నిత్తవా, దేవుడు మన కోసం నిత్తుతాడు, దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఈ మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.